లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత నెల రోజుల నుండి చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ వారం రోజుల నుంచి చలితో పాటు చలిగాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. సూర్యుడు కూడా సరిగ్గా కనపడకుండా మబ్బులు కమ్ముకుంటున్నాయి. పెరిగిన చలి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. గేదెలు, ఆవులు పాలు సరిగ్గా ఇవ్వడం లేదు. దీంతో పాల ఉత్పత్తిపై చలి ప్రభావం చూపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత వారం రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంది. చలితో పాటు గాలులు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చలి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. సహజంగానే చలికాలంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అధికంగా చలి ఉండడంతో పాల ఉత్పత్తి మరింత క్షీణించింది. గేదెలు, ఆవులు పాల ఉత్పత్తి సగానికి సగం వరకు తగ్గింది. ఉదయం పూట చలికి పాలు ఇవ్వడం లేదు. సాయంత్రం కూడా పాలు తక్కువగానే ఇస్తున్నాయి. పాల ఉత్పత్తి కోసం ఎండిన గడ్డి వేస్తున్నారు. తీవ్రమైన చలి కారణంగా పశుగ్రాసం సరిగ్గా తినడం లేదు పశువులు. ఈ 2 రోజుల నుంచి చలితో పాటు వాతావరణంలో మార్పులు కూడా వస్తున్నాయి. నా పేరు లలిత, మాది సుల్తానాబాదు. మా ఆయన పేరు కృష్ణమూర్తి. మాకు 40-50 బర్రెలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి 12, 13 లీటర్ల, 15 లీటర్ల పాలు ఇస్తాయి. పెట్టుబడి పెడుతున్నాగా ఇప్పుడు చలికి 2 లీటర్లు, 3 లీటర్లు పాలే ఇస్తున్నాయి. దిగుమతి ఎక్కువైతుంది. తౌడు, దానా పైసలు ఎక్కువైతున్నాయి. దిగుబడి వస్తలేదు. కానీ చలికి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ చలి కారణంగా పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద డైరీలు ఇతర ప్రాంతాల నుంచి పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పట్టణాలతో పాటు గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 5-6 లీటర్లు పాలిచ్చే గేదె కేవలం 3 లీటర్లు మాత్రమే ఇస్తోంది. రైతులు బాగా నష్టపోతున్నారు. పాలు ఎక్కువగా రావడానికి వేరుశనగ పిండి, ఇతర పదార్థాలు పెడుతున్నారు. అయినా చలి కారణంగా పాలు ఎక్కువగా ఇవ్వడం లేదు. ఈ నెల వరకు చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో మరో 15 రోజుల పాటు చలి తీవ్రత ఉండనుంది. మొత్తానికి తీవ్రమైన చలి కారణంగా దాదాపు 30% పైగా పాల ఉత్పత్తి పడిపోయింది. ఇప్పటికే డైరీల సంఖ్య తగ్గుతున్నది. అనుకున్న స్థాయిలో పాల సేకరణ జరగడం లేదు. ప్రతికూల వాతావరణం ప్రతి సంవత్సరం పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతూనే ఉంది. వాతావరణంలో మార్పుల వల్ల పాల ఉత్పత్తి తగ్గిందని, దానాకు, గడ్డికి పెట్టుబడి మాత్రం తగ్గడం లేదని, అందువల్ల ప్రభుత్వం పాడి రైతుల సాయం చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా సుల్తానాబాద్ మాకు 30-40 బర్రెలు ఉన్నాయి. మామూలుగా అయితే 10 లీటర్ల నుండి 8-10 లీటర్లు ఇచ్చేది పాలు. ఈ చలి తీవ్రత వల్ల 1-2 లీటర్లే ఇస్తాను. తౌడు, గడ్డి అవన్నీ ఇస్తాం. తౌడు క్వింటల్కు 4000. మాకు ఈ చలి తీవ్రత వల్ల పాలు ఇస్తలేవు. సన్లు అనేవి పలిగి దుడ్డలు కూడా చనిపోవడం జరుగుతుంది. మాకు పాల దిగుబడి తగ్గిపోయింది. ఆర్థిక సాయం కావాలి మాకు. నాకు 50 ఏళ్ళ సంది పర్వాలనే ఉంటాను. ఈ మాగిల పాలు లేవు, దుడ్డులకే సాల్తలేవు. ఇవి ఎంత మేపినా ఈ చలికి ఇస్తలేవు. ఏం చేసుడు మాకు వెళ్తలేవు. ఎంత తౌడు మందం కూడా ఈ మాగిల మా కైకి కూడా గిడతలేదు. ఎట్లా బతుకుతారు? For more videos like this, subscribe Big TV channel.